హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే నేను చెన్నై నుండి రామేశ్వరం అయితే వెళ్ళడం జరుగుతుంది. ట్రైన్లో కాసేపట్లో ట్రైన్ రాబోతుంది. ఈ వీడియో అయితే చాలా లెంతీగా ఉంటుంది. ఈ వీడియో మన తెలుగు ప్రేక్షకులు అందరికీ కురితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ వీడియో నేను మీకు మొత్తం రామేశ్వరం ధనుష్కోటి మొత్తం ఎలా తిరగాలో, ఎక్కడెక్కడ స్టే చేయాలో, బడ్జెట్ హోటల్స్ అండ్ ఆటోస్ మొత్తం డీటెయిల్గా చెప్తాను. అలాగే మన తెలుగు వాళ్ళకి ట్రైన్స్ కూడా డిస్క్రిప్షన్లో ట్రైన్ నెంబర్తో సహా పెడతాను. నేనైతే ఆల్మోస్ట్ 1 year తర్వాత ట్రైన్లో అయితే జర్నీ చేశాను. చాలా అద్భుతంగా అయిపోయింది మా జర్నీ. ట్రైన్ అయితే మనకు మండపంలో అవుతుంది. ఇక్కడికి లాస్ట్ మండపం టు రామేశ్వరం అయితే ట్రైన్ ఇంకా లేదు. ఆ బ్రిడ్జ్ అయితే ప్రస్తుతం కన్స్ట్రక్షన్లో ఉంది. మా ట్రైన్ అయితే ఉదయాన్న సుమారు 3:34 కల్లా అయితే మండపం రీచ్ అవుతుంది. మండపం నుంచి మీరు మండపం స్టేషన్ రాగానే రైట్ సైడ్ లో మీకు ఎంట్రీ ఉంటుంది. అక్కడ నుంచి వెళ్ళిపోండి రామేశ్వరంకి. సైడ్ లో మన బస్ స్టాండ్ ఉంటుంది. మండపము బస్ స్టాండ్ 24/7 మన బస్సెస్ అవైలబుల్లో ఉంటాయి. మీరు కుదిరితే చిన్న బస్సు ఎక్కడానికి అయితే ట్రై చేయకండి, పెద్ద బస్సుకి అయితే వెళ్ళండి. చిన్న బస్సులో మనకి కండక్టర్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తాడు. పెద్ద బస్సులో అయితే కేవలం 20 రూపాయలు ఛార్జ్ చేస్తాడు. ఇక్కడ నుండి 40 minutes అయితే పడుతుంది రామేశ్వరంకి. కరెక్ట్ టెంపుల్ దగ్గర డ్రాప్ చేస్తాడు బస్సెస్. సో గైస్, ఇక్కడే మా స్టే. మీరు రూమ్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను నంబర్తో సహా. గ్యాస్ ఇప్పుడు టైం వచ్చి 4:30 AM అవుతుంది. మేమైతే ఈ రూమ్ చెక్ ఇన్ చేసాము. ఈ రూమ్ అయితే టెంపుల్కి ఆల్మోస్ట్ 7 meters దూరంలో ఉంది. ఈ రూమ్లో అయితే మనకు స్పీషియస్ ఉంది. బెడ్, కబోర్డ్, టీవీ, ఒక ఫ్యాన్. ఇది 2 members అయితే చాలా బాగుంది. నీట్గా కూడా ఉంది. వాష్రూమ్స్, సింక్ కూడా చాలా నీట్గా ఉంది. 1000 రూపీస్కి మనకి రూమ్ వస్తుందంటే ఇప్పుడు ఈ టైంలో, ఫెస్టివల్ టైంలో, దివాళీ టైంలో అసలు చాలా అద్భుతం. నేనైతే ఉదయాన్న 5 గంటలకు స్టార్ట్ అయిపోయాను స్ఫటిక దర్శనానికి. దర్శనం అయితే 5 to 6 అయితే ఉంటుంది. ఉదయం 5కి కూడా మీ స్ఫటిక దర్శనం ఏంటంటే లింగాన్ని దగ్గర నుంచి చూడొచ్చు. మార్నింగ్ మనకైతే స్ఫటిక దర్శనం అయితే 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్ ఉదయాన 5 గంటలకి. సో గైస్, మేము రామేశ్వరంకి అయితే 4కి రీచ్ అయిపోయాము. 4:30కి మేము ఇక్కడికి రూమ్లో చెక్ ఇన్ చేసాము. 5కి ఏమో మేము స్ఫటిక దర్శనం స్టార్ట్ చేసాము. కరెక్ట్ 6కి మాకు అయిపోయింది. 5కి స్టార్ట్ అవుతుంది స్ఫటిక దర్శనము. 6కి అయిపోయింది. మళ్ళీ మేము 7కి మణి దర్శనం వెళ్తాము. గాయస్, ఇప్పుడు మీరు చూస్తున్నది రామేశ్వరం టెంపుల్. టెంపుల్ అయితే మనకి 17th century కట్టడం అయితే జరిగింది. ఈ టెంపుల్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది. ఈ టెంపుల్ ని చూడగానే ఎంత బ్రహ్మాండంగా కట్టాలని అనిపించింది. అయితే ఎర్లీ మార్నింగ్ 5కి వెళ్ళాను. ఎర్లీ మార్నింగ్ 5కి అయితే జనాలు ఉన్నారు, అంతేం రష్గా లేదు. మీరు కనుక స్ఫటిక దర్శనానికి అయితే వెళ్ళేటట్లయితే 5 to 6 ఆ టైంలో వెళ్ళడానికి అయితే చూసుకోండి. 6 తర్వాత మనకి స్ఫటిక దర్శనం అయితే అయిపోతుంది, అలో చేయరు. గాయస్, మనకైతే 7కి మన దర్శనం స్టార్ట్ అవుతుంది. మనకి టైమింగ్స్ వచ్చి 7 to 1, మళ్ళీ 3 to 9 అయితే ఉంటుంది. మన తెలుగు స్టేట్స్లో ఎలా అంటే మనకి డే టైం అంతా ఉంటుంది, కానీ ఇక్కడ అలా కాదు. మధ్యలో 2 hours బ్రేక్ అయితే ఉంటుంది తమిళనాడులో. మీకు ఒకవేళ 9 తర్వాత వెళ్ళాలనుకుంటే మళ్ళీ తర్వాత రోజు మళ్ళీ 7కి అయితే వెళ్ళండి. మనకైతే స్ఫటిక దర్శనంకి అయితే అసలు లైన్ అనేది ఉండదు. చాలా అంటే చాలా ఫ్రీగా ఉంటుంది. మీరు అలా తిన్నగా వెళ్ళిపోవచ్చు అసలు దర్శనానికి. మీరు చూస్తున్నారు కదా, ఇది అయితే కరెక్ట్ టైం వచ్చి 5:40 మేము లోపలికి వెళ్ళింది. అసలు లైన్ అయితే చాలా ఫ్రీగా ఉంది. అసలు ఎవరైనా కానీ మీరు వెళ్ళిపోవచ్చు అలా ఫాస్ట్గా. మీకు దర్శనం అయితే కేవలం 20 నిమిషాలు అయిపోతుంది. మీరు ఇంకా ఫాస్ట్గా వెళ్తే 10 నిమిషాలు కూడా దర్శనం అయిపోతుంది. గైస్, 22 తీర్థంలో ఇదొక తీర్థం. ఇది కేవలం మీకోసం వీడియో తీసాను ఎలా ఉంటుందనో.
మీ దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ ఆలయం పక్కనే మనకు సాయి సబరి అనేది రెస్టారెంట్ ఉంటుంది. అక్కడ టిఫిన్స్ అయితే చాలా బాగున్నాయి. నేనైతే ఇడ్లీ ట్రై చేశాను. ఇడ్లీ అయితే మనకి చాలా బాగుంది. మీరు కూడా ఒకవేళ రామేశ్వరం వస్తే ఇక్కడ ఖచ్చితంగా ట్రై చేయండి. సో గైస్, మేమైతే రామేశ్వరంకి 4కి రీచ్ అయిపోయాము. 4:30కి హోటల్కి చెక్ ఇన్ చేసాము. దాని తర్వాత మేము 5:30కి ఫ్రెష్ అప్ అయిపోయి మనకు స్ఫటిక దర్శనం అయితే 5కి స్టార్ట్ అవుతుంది. 6 తర్వాత అయితే వాళ్ళు వెళ్ళనివ్వరు. 6కి లాస్ట్ క్లోజ్ అయిపోతుంది. దాని తర్వాత మణి దర్శనం అయితే స్టార్ట్ అవుతుంది. మనము 22 కుండీస్ వాటర్ అక్కడ స్నానము చేసి వాళ్ళు పోస్తే మనకు వాటర్, దాని తర్వాత స్నానం చేసి అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మనకి రామేశ్వర స్వామి దర్శనం అయిపోతుంది. మనమైతే ఇప్పుడు కోదండరామ స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాము. మనకి రామేశ్వరం నుంచి ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్. అది మన టెంపుల్. అట్లా లెఫ్ట్ సైడ్ వచ్చి టెంపుల్. మనకి రైట్ సైడ్ ఏమో సీ ఉంటది. మనకి ఓషన్ వాటర్ అయితే ఇక్కడ కనబడుతుంది రైట్ సైడ్. మనకి ఇక్కడ నుంచి ధనుష్కోటి కేవలం 13 కిలోమీటర్లే. మేమైతే ఇక్కడికి 12 o'clock వచ్చాము. రష్ అయితే ఏమి అంత లేదు. మీకు వెళ్ళిన వెంటనే దర్శనం అయిపోతుంది. అక్కడ మీకు లక్ష్మణ, రావణుడు, సీత, మళ్ళీ విభీషణుడు ఉంటాడు. మెయిన్ విభీషణుడు అక్కడ పట్టాభిషేకం చేసిన అక్కడ విగ్రహాలు ఉంటాయి అన్ని 4 కలిపి. మీకైతే ఆ టెంపుల్ నుండి ధనుష్కోటికి వెళ్ళే రోడ్లో మీకు రైట్ సైడ్ అయితే బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ అయితే ఇండియన్ ఓషన్ ఉంటుంది. అసలు వెహికల్లో వెళ్తే అసలు వ్యూవర్స్లో చాలా అద్భుతంగా ఉంది. మీరు చూస్తున్నారు రైట్ సైడ్. సో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా ఇండియాస్ లాస్ట్ రోడ్ పాయింట్ రామ్ సేతు. ఇక్కడ నుంచి మనకి రోడ్ ఉండదు ఇట్ సైడ్. గైస్, మీరు చూస్తున్నారు కదా రైట్ సైడ్ అయితే బే ఆఫ్ బెంగాల్. అప్పట్లో రామ్ లక్ష్మణ్ అయితే మనకి ఆ రాళ్ళు ఉన్నాయి కదా, రాళ్ళు అనేది దాంట్లో వేసుకుంటూ శ్రీలంక వరకు అయితే వెళ్ళిపోయారు రావణుడి యుద్ధంతో. అయితే ఇక్కడ మీరు రాళ్ళు వేసిన రాళ్ళు అయితే మునుగోయి ఫ్లోట్ అయితే ఉంటుంది. అదే ఇక్కడ స్పెషాలిటీ. లెఫ్ట్ సైడ్ చూస్తే అయితే మీకు ఇండియన్ ఓషన్ ఉంటుంది. ఇప్పుడు రైట్ సైడ్ ఎంత ఫ్లోట్ అవుతుందో లెఫ్ట్ సైడ్ అయితే అంత శాంతంగా ఉంటుంది ఇండియన్ ఓషన్. ఇప్పుడు మీకు రైట్ సైడ్ చూపించాను కదా, ఇప్పుడైతే లెఫ్ట్ సైడ్ చూపిస్తాను ఇండియన్ ఓషన్ ఎంత విశాలంగా ఉంటుందో. మీరు ఇప్పుడు చూడొచ్చు ఇండియన్ ఓషన్ అయితే చాలా విశాలంగా ఉంటుంది. మనకు ఫ్లోట్స్ అయితే ఏమి ఉండవు. ఆ రైట్ సైడ్ బే ఆఫ్ బెంగాల్ వాటర్ వచ్చి ఇక్కడైతే మిక్స్ అవుతాయి. అలా మనకి సపరేట్గా అయిపోతాయి వాటర్ అన్ని స్మూత్ గా. ఇప్పుడు చూస్తున్నాం మీరు అసలు ఇంత అడలు కూడా లేదు, ఎంత ప్రశాంతంగా ఉందో ఇండియన్ ఓషన్. సో గైస్, ఇది ధనుష్కోటి రైల్వే స్టేషన్. అప్పట్లో 1940s లో ఇక్కడ అటాక్ జరిగింది. అటాక్ జరిగిన తర్వాత ఇంకా గవర్నమెంట్ ఏమనుకుందంటే టూరిస్ట్ ప్లేస్ లా చేద్దాం అనుకుంది. మీకే చూపిస్తాను లోపట్లో ఉందో. మనం ఇక్కడ చూసుకుంటే ఇదే చిన్న స్టేషన్ ఎంట్రన్స్ ఉంది.
అప్పట్లో మన 1940s 60s 1960s అనుకుంటా. చాలా పాత ఉంది. చూసుకుంటే మనకు అంతా ఖాళీగా ఉంటుంది. ఇక్కడ ఇది ఉన్నట్టుంది. ఇక్కడ ఇదే మన స్టేషన్ ఆగేది ట్రైన్. నాకు తెలిసి స్టేషన్ ఇక్కడే, మన ట్రైన్స్ అన్ని ఇక్కడే ఆగాడు అప్పట్లో. ఇక్కడ ఇప్పుడు అంతా రోడ్ చేశారు. ఇది ఇక్కడైతే ఎవరు మనకైతే ఈ ప్లేస్ లో మనకి నెట్వర్క్ కానీ మన ఇంటర్నెట్ కానీ ఏముండదు. మనం ఎప్పుడైతే ధనుష్కోటికి ఎంటర్ అయ్యామో అప్పుడు సిగ్నల్స్ ఉండవు, ఏముండవు. మీ మొబైల్లో ఛార్జింగ్ లేకపోతే ముందే పెట్టుకొని ట్రై చేయండి. సో గైస్, మనం ఇప్పుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇల్లుకి అయితే వచ్చేసాము. ఇది మెమోరియల్ హౌస్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం హౌస్ ఆఫ్ కలాం. అదే మనం ఇక్కడైతే బుక్స్ ఉంటాయి. మనకి ఫస్ట్ ఫ్లోర్లో బుక్స్ ఉంటాయి. అదండి. మిషన్ ఆఫ్ లైఫ్ గ్యాలరీ. సో గైస్, మనమైతే ఇప్పుడు అబ్దుల్ కలాం హౌస్ నుంచి డైరెక్ట్ ఇక్కడికి వచ్చాము. ఇది రామణ తీర్థం. చూసుకోండి, రామణ తీర్థం. అప్పట్లో మన రాముడు లంకకి వెళ్ళినప్పుడు ఇక్కడ స్నానం చేసి వెళ్ళేవాళ్ళు. రామణ తీర్థం. మనకి ఇక్కడ రామణ తీర్థం ఉంటుంది, ఎదురుగా టెంపుల్ ఉంటుంది. ఎదురు వెళ్తే తిన్నగా మనకి టెంపుల్ వస్తుంది. మెయిన్ టెంపుల్ రామణ తీర్థం. ఈవినింగ్ అయితే క్రౌడ్ ఈ టెంపుల్ వెళ్తారు. మీరు ఏం చేస్తారంటే అక్కడ అబ్దుల్ కలాం గారి మెమోరియల్ స్టాచ్యూ ఉంటుంది. అక్కడ అబ్దుల్ కలాం ఎలా చనిపోయారో, ఏ టైం చనిపోయారో అవన్నీ మనకి బొమ్మలతో అలా డెకరేట్ చేసి ఉంటుంది. అక్కడికైతే వెళ్ళి యూజ్ చేయండి. అక్కడ వీడియో అయితే షూట్ చేయడానికి లేదు. ఇదైతే నటరాజన్ స్వామి టెంపుల్, అబ్దుల్ కలాం. దాని తర్వాత మీరు వచ్చి నటరాజన్ స్వామి టెంపుల్ పక్కనే మనకి ఎదురుగా ఫ్లోటింగ్ స్టోన్, ఇంకా హనుమంతుడిది అక్కడ ఉంటుంది విగ్రహము. అక్కడ వెళ్ళిన తర్వాత ఇక నటరాజన్ స్వామి టెంపుల్కి దర్శనం చేసుకుంటాం. నటరాజన్ స్వామి టెంపుల్ని దర్శించిన తర్వాత మీరు స్ట్రైట్గా పంబన్ బీచ్కి వెళ్తామండి. అక్కడ నుంచి దగ్గర మనకు తెలిసిన పంబన్ బీచ్ ఎంత అద్భుతంగా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ అయితే అన్ని బోట్స్ ఉన్నాయి బ్రిడ్జ్ కింద. మనకి ట్రైన్ నుంచి వస్తే ఇంకా చాలా బాగుంటుంది, కానీ ట్రైన్స్ అనేది ఇప్పుడు నడవట్లేదు. నాకు తెలిసి ఆల్మోస్ట్ 6-7 months తర్వాత అయితే ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. అసలు వ్యూ అయితే చాలా బాగుంది పంబన్ బీచ్ దగ్గర. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ బోట్స్ ఉన్నాయి కదా. రైట్ సైడ్ అయితే మనకి చాలా గ్రీనరీ ఉంది. ఇదైతే కార్నర్ వ్యూ.
ప్రస్తుతం మనము పంబన్ బీచ్ తర్వాత ఇక్కడికి వచ్చాము విల్లుండి తీర్థం. ఇక్కడ రాముడు సీతకి ఇక్కడ నుంచే వాటర్ తీసుకెళ్ళాడు. అప్పుడు తీసుకొచ్చే వాటర్ ఇక్కడ వాటర్ స్వీట్గా ఉంటాయి. మన నార్మల్గా సాల్టీగా ఉంటాయి కదా, మనకి నార్మల్గా సాల్టీగా ఉంటాయి వాటర్. ఇక్కడైతే ఈ తీర్థంలో స్వీట్గా ఉంటాయి. అదే స్పెషాలిటీ ఈ తీర్థంలో ముందుంది, అదే మనకి తీర్థం. మనకైతే అక్కడ వరకు వెళ్ళొచ్చు, దాని తర్వాత అలా చేయాలి. సో ఇప్పుడు గంగావాటర్ అయితే టేస్ట్ చేసి మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో. టేస్ట్ బాగుంది. వాటర్ అయితే చాలా టేస్టీగా ఉన్నాయి, స్వీట్గా ఉన్నాయి. నిజంగానే నేను ఫస్ట్ అనుకోలేదు కానీ చాలా స్వీట్గా ఉన్నాయి. ఈ కాలంలో కూడా ఇలా ఉందంటే గ్రేట్. సో గాయస్ అన్ని తిరిగేపటికి మాకు నైట్ అయిపోయింది. నైట్ అయితే మేము డిన్నర్ చేసి ఇంకైతే ట్రిప్ ఎండ్ చేసాము. నైట్ అయితే మాకు మీల్స్ దొరకలేదు కానీ వెజ్ ఫ్రైడ్ రైస్ అండ్ గోబీ అయితే తినేసాము. సో గైస్ మాకైతే రామేశ్వరం ట్రిప్ ఉదయాన సుమారు మేము 5:40కి స్టార్ట్ అయితే మాకు ఈవినింగ్ 5కి అయిపోయింది. మధ్యలో మేమైతే కేవలం 2 hours రెస్ట్ తీసుకున్నాము. ఇంకెక్కడ మేము రెస్ట్ తీసుకోలేదు. మేము మార్నింగ్ 5కి మేము పొద్దున ఫస్ట్ స్ఫటిక దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ రూమ్కి వచ్చి మళ్ళీ ఎక్స్ట్రా క్లాస్ తీసుకొని ప్లాస్టిక్ కవర్లో మళ్ళీ మేము అన్ని దర్శనంకి వెళ్ళాము. అక్కడ 22 తీర్థంలో మేము బాతింగ్ చేసి మళ్ళీ వచ్చి దర్శనంకి వెళ్ళేప్పటికి 5 నుండి ఆల్మోస్ట్ ఒక 3 to 4 hours 9 అయిపోయింది. మళ్ళీ దాని తర్వాత మీకు ఇక్కడికి వచ్చి 2 hours రెస్ట్ తీసుకొని ఇక్కడ మేము క్యాబ్ మాట్లాడుకున్నాము. మీరు ఆటో మాట్లాడుకుని ఆటో ఏంటంటే వాడు మీకు 2,400 చెప్పాడు. నేను క్యాబ్ మాట్లాడితే నాకు 2 members ఎంత చెప్పాడు, ఓన్లీ 2,000 చెప్పాడు. అది కూడా 5 hours చెప్పాడు. ధనుష్కోటి, అగ్ని తీర్థం అన్ని తీర్థాలు మొత్తం కవర్ చేశాడు. దాంతో పాటు ఏపీజే అబ్దుల్ కలాం, పంబన్ బ్రిడ్జ్, ఇక్కడ ఏవైతే ఉన్నాయో లోకల్ సైట్ సీయింగ్ అన్ని కవర్ చేస్తాడు. మాకైతే ఇంత పడింది. ఒకవేళ మీరు కనుక రామేశ్వరం వద్దాం అనుకుంటే మీ జర్నీ ఎలా ప్లాన్ చేయండి అంటే ఒకవేళ నైట్ వచ్చేయండి, ఇక్కడ రీచ్ అవ్వండి, మార్నింగ్ నుంచి స్టార్ట్ అవ్వండి. లేదంటే ఉదయాన్నే 3కి 4కి ట్రైన్ వస్తే ఇక్కడికి వచ్చి మీరు ఇక్కడ స్టార్ట్ చేయొచ్చు. మాకైతే ఉదయం ట్రైన్ వచ్చి 3:30కి వచ్చింది. 4:30 మేము హోటల్ చెక్ ఇన్ అయిపోయాము. మాకైతే అన్ని కన్వీనియంట్గా అయిపోయింది. సో ఫుల్ డేగా మాకు సరిపోయింది. ఇంకా మీ జర్నీ ఇంకా మీ వైపు ప్లాన్ చేసుకోండి. ఒకవేళ మీకు ఏమన్నా హోటల్ లింక్ ఏమైనా డిస్క్రిప్షన్ పెడతాను, ఇంకా ట్యాక్సీ వాళ్ళు కూడా డిస్క్రిప్షన్ పెడతాను. మీకు ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్స్లో నాకు లీవ్ చేయండి. మీకు ఇంకా డౌట్స్ ఉంటే నేను కామెంట్స్లో నా ఫోన్ నెంబర్ ఇస్తాను. మరి Day 1 రామేశ్వరం ట్రిప్ అయిపోయింది. నెక్స్ట్ మేము Day 2 మధుర వెళ్తున్నాము. ఈ మధుర వెళ్ళే ట్రిప్ మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ రామేశ్వరం వ్లాగ్ నచ్చిందైతే అనుకుంటున్నాను. మరిన్ని ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కోసం అయితే మీరు నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి మాత్రం షేర్ చేయడం అయితే మర్చిపోకండి.